నిజం బయట పెడితే నాకెక్కడ బాధ కలుగుతుందోనని మీరు ఆలోచిస్తున్నారు గాని నిజానికి మీరు నిజాలు దాయడం వల్లే నేను బాధపడుతున్నానన్న విషయం మీకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ లేని మీరు ఉపవాసం ఉండడం ఏమిటండి? నిజం చెప్పండి. నేను తిరగకుండా మీకు పెడుతున్నానని కదా మీరు అలా అంటున్నారు. నేను ఆలోచిస్తున్నది అందుకోసం కాదు బోనా. ఈరోజు అవినాష్ పుట్టినరోజు. అందుకే ఈరోజు ఉపవాసం ఉండి గుడికి వెళ్లి అవినాష్ పేరున అర్చన చేయించాలనుకుంటున్నాను. భార్గవిని అభిమానించడం మొదలు పెట్టాక అది నా కన్నబిడ్డ కంటే ఎక్కువ అనిపిస్తోందండి. దానికి సీమంత చేసే అదృష్టము లేదు, పురుడు పోసే అవకాశము లేదు. ఎంతకంటే దురదృష్టం ఇంకే ఉంటుందండి. ఏదో సహాయం కావాలన్నారు, ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారేంటి? నువ్వు వద్దు మమ్మీ, లోపల చెల్లుందని చెప్పావు కదా. నువ్వు ప్రదక్షిణాలు చేస్తే నీకు చెల్లికి ఇద్దరికి నొప్పి పుడుతుంది. ఏ రోజు మున్నికి నా చేతిలో చావు మూడింది. అరే టెన్షన్ నాయ్ బాయ్, వాళ్ళు బయటికి రాగానే బుడ్డ దాన్ని వేసేస్తానని చెప్పాను కదా. రే, ఏదైనా తేడా వచ్చిందనుకో నిన్ను మామూలుగా వదలను. వాళ్ళిద్దరూ నీ కంట్రోల్లో ఉన్నారని రాజేంద్రను బయటికి రప్పించే ప్లాన్ వేశాను. ఆ భార్గవి చాలా తెలివైంది. నువ్వు వచ్చావని పసిగట్టిందో పాపం నీకు దక్కనివ్వదు. భార్గవే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా నేను ఇక్కడికి వచ్చినట్టు కనిపెట్టలేడు. ఈరోజు మున్నికి నా చేతిలో చావు మూడింది. వెళ్దాం పదమ్మా. ఇంకా ప్రదక్షిణాలు కాలేదు మమ్మీ, మళ్ళీ వచ్చి చేద్దాంలే పద. అరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫోన్ పెట్టే ముందు. కడుపుతో ఉంది, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో దాక్కునే ఉంటుంది. కనిపిస్తే హెస్సేస్తా.
భార్గవి మున్నీల గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా నాన్న? తెలిసిందమ్మా. ఎక్కడున్నా నాన్న? మరి తీసుకురాలేదే? ఇప్పుడు మనం వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితిలో లేరమ్మా. అవునమ్మా, మనం ఊహించింది కరెక్టే. భార్గవి మున్నీలు ఇప్పుడు హరి ఆధీనంలో ఉన్నారు. వాడి పని తప్పకుండా చేస్తాడని నేనెప్పుడూ ఊహించాను నాన్న. అందుకని ముందు జాగ్రత్తగా వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పాను. మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడేం జరిగిందో చూడండి. అసలు వాడికేం కావాలి? భార్గవిని కూడా ఎందుకు తీసుకెళ్లాడు? మీ బాబాయిని వాడికి అప్పగించాలటమ్మా. బాబాయిని వాడికి అప్పగించాలా? ఎందుకు నాన్నా? మీ బాబాయ్తో వాడికున్న గొడవలు తెలిసిందే కదమ్మా. మీ బాబాయ్ సర్వస్వం కోల్పోయినా కూడా ఇంకా వాడి కడుపు చల్లారలేదు. మీ బాబాయిని వాడికి అప్పగిస్తే భార్గవి మునిలను విడుదల చేస్తానన్నాడమ్మా. ఈ విషయం బాబాయ్కి తెలుసా నాన్న? తెలీదమ్మా. వచ్చేటప్పుడు దారిలో మీ బాబాయ్ పిన్నీలు కనిపించారు. కానీ నేను ఈ విషయం చెప్పలేకపోయాను. భార్గవి ప్రమాదంలో ఉందంటే మీ బాబాయ్ ఎంతకైనా తెగిస్తాడు. ఆల్రెడీ భార్గవి మున్నీలు ప్రమాదంలో ఉన్నారు. మీ బాబాయిని కూడా మళ్ళీ ప్రమాదంలోకి నెట్టడం ఎందుకని జరిగిన విషయం చెప్పలేకపోయానమ్మా. ఏదో పగబట్టినట్టు ఇన్ని సమస్యలు ఒకేసారి దాడి చేయడమేంటి నాన్న? అక్కడ జీవం తప్పించుకున్నాడు. ఏ క్షణంలో అమ్మ దగ్గరికెళ్ళి నిజం చెప్పేస్తాడేమోనని భయపడుతుంటే ఇప్పుడు కొత్తగా ఈ సమస్య ఏంటో అర్థం కావడం లేదు. అసలు ఈ సమస్యకి పరిష్కారం కూడా ఇంకో సమస్య అయింది. ఇప్పుడు ఏం చేయాలి నాన్న? హలో అంకుల్, నేను మాధవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏం లేదు అంకుల్, జీవన్ తప్పించుకున్నాడు కదా. మనం ఊహించినట్టే ఇందాక మీ ఇంట్లోకెళ్లడానికి ప్రయత్నించాడు. మనం పోలీసుల్ని ఇంటి దగ్గర మఫ్టీలో కాపలా పెట్టడం మంచిదైంది. ఇంట్లోకి వెళ్లబోతుండగా వాళ్లు జీవన్ని పట్టుకున్నారు. వాణ్ణి డెన్లో పడేశాను అంకుల్. వాడు మళ్లీ తప్పించుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. సో మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ టెన్షన్లో కొంచెం రిలీఫ్ కలిగించే మాట చెప్పావు. ఉంటానమ్మా. ఏమైందన్నా? ఇప్పుడున్న సమస్యల్లో ఒక సమస్య తీరిందమ్మా.
జీవన్ మన ఇంటికి వెళ్ళబోతుంటే పోలీసులు పట్టుకున్నారట. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది భార్గవి మున్నీల గురించి. మీ బాబాయిని హరికి అప్పగించకుండా భార్గవి మున్నీలను విడిపించాలంటే ఏం చేయాలి? అసలిప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎక్కడున్నారో? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది భార్గవి మున్నీల గురించి. మీ బాబాయిని హరికి అప్పగించకుండా భార్గవి మున్నీలను విడిపించాలంటే ఏం చేయాలి? అసలిప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎక్కడున్నారో? భగవంతుడా, ఏంటి పరీక్ష? ఈ ప్రమాదం నుంచి బయటపడి మార్గం చూపించు తండ్రి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి